మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్తే పీకల్లోతు బడ్జెట్ కష్టాలున్నాయంటూనే ఏపీ ప్రభుత్వం దుబారాలో దూసుకుపోతోంది. హడావుడి తరలింపు పేరుతో కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించడానికి సిద్ధమవుతోంది. మంత్రులు, ఐఏఎస్ అధికారులకు భారీగా అద్దె భవనాలను ఎంపిక చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఏపీ మంత్రులు, ఐఏఎస్ అధికారులకు నివాసాలను ఖరారు చేశారు. ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ అధికారులు, ఐజీఎం అసోసియేషన్ ప్రతినిధులతో సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. 245 అపార్ట్మెంట్లు, 26 విల్లాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. విలాసవంతమైన విల్లాల్లో మంత్రుల నివాసం ఉంటారు. అపార్ట్మెంట్లలో ఐఏఎస్ అధికారుల నివాసం ఉంటారు. మంత్రుల విల్లాలకు నెలకు 35,000 వరకు అద్దె చెల్లించనున్నారు. ఇప్పటికే మంత్రులకు హైదరాబాద్లో ₹1,00,000 నెలకు ఇంటి అద్దెల కోసం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ ఖర్చు అదనం కానుంది. హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాం అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత. సో అగ్రిమెంట్ కూడా దాంట్లో ఉండేటువంటి డిఫికల్టీస్ అన్నీ కూడా చేసాము. ఒకే మేజర్ డిఫికల్టీ ఏంటంటే R&Bది ఎగ్జిస్టింగ్ రేట్ కంటే కొంత ₹1, ₹2 ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే సమానంగానే ఉంటుంది ఇంచుమించు. ఓవరాల్గా అంటే R&B రేట్ ఎస్టిమేట్ చేసేది ఈ వరండాలు గిరండాలు ఎస్టిమేట్ చేయరు వాళ్ళు. ఓన్లీ రూమ్స్ వరకు ఎస్టిమేట్ చేస్తారు. అది SFT ₹7 పడుతుంది. కానీ ఇది ₹11 వరకు కూడా ఇవ్వడానికి నిర్ణయించాం యాజ్ ఎ స్పెషల్ కేసు CRDA ఏరియాలో. అక్కడ అకామిడేషన్లో ఇది రికమెండ్ చేసి సీఎం గారిని కూడా అప్రూవల్ తీసుకోవాలి. మొత్తం అన్ని భవనాలకు చదరపు అడుగుకు ₹11 చొప్పున అద్దె చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వంలోని R&B లెక్కల ప్రకారం ₹7 చదరపు అడుగుకి చెల్లించాలి. కానీ ₹4 అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నాటికి ఈ భవనాలను అసోసియేషన్ ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం మేథా టవర్స్ను ఎంపిక చేశారు. SEZలో ఉన్నందున దాన్ని డీనోటిఫై చేశాక ప్రభుత్వం వాటిని మళ్లీ అద్దెలు చెల్లించి తీసుకోవాలని నిర్ణయించింది. కరెస్పాండెంట్ సతీష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.